మనోధైర్యం నిర్భయత్వం మరోగదా అజాడ్యుమాకుటుంచ అమ్మా స్మరణాత్ భవేత్ అన్నట్లు మనకు శాంతి సహనమే కాదు యుద్ధం చేయాలని ఉంటే ప్రతి ఒక్క దేశానికి కూడా మనం అందరూ కూడా దేశం వైపు కంటెత్తి చూసే విధంగా ఇట్లా మన భారతదేశం ఇట్లా ఉంటుంది అని చూపించినటువంటి మన దేశ సైనికులందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. రేపు భవిష్యత్తులో భారతదేశం అంటేనే ఒక గొప్ప దేశంగా అందరూ కనువిప్పు కలిగే విధంగా ఉంది కాబట్టి మనం భారత్ మాతాకి సెల్యూట్ చేద్దాం. భారత్ మాతాకి భారత్ ఉన్న అది సామాన్య మానవులకి అది ప్రమాదకరం. అందుకే ఈరోజు భారత ప్రభుత్వం ప్రత్యేక సైనిక చర్య ద్వారా ఒక పాకిస్తాన్కే కాదు ప్రపంచ దేశాల్లో ఉండే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే అన్ని దేశాలకు ఒక హెచ్చరిక చేసింది. భవిష్యత్తులో ఇటువంటి సాగనీయము కేవలము అభివృద్ధి ఆయుధంగా పనిచేయాలని చెప్పి ఒక మంచి సూచన ఇచ్చింది, ఒక మంచి మార్గాన్ని ఇచ్చింది. కనుక భవిష్యత్తులో మనమంతా కూడా ఈ దేశ సైనికులకి సంఘీభావంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. గద్వాల్ జిల్లా ఐజ పట్టణంలో మొన్న జరిగినటువంటి దాడి మీ అందరికీ తెలుసు. దాడికి ప్రతీకారంగా మన యొక్క సైన్యం 9 చోట్ల ఎక్కడైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ బ్లాక్ మీద ఈ యొక్క వీరోచితో పోరాటం వల్ల పాకిస్తాన్లో ఉన్నటువంటి 100 మందికి పైగా ఉగ్రవాదులను మటుమాయం చేసినటువంటి ఘనత మన యొక్క భారత సైన్యాన్ని. దానికి సంబంధించి ఈరోజు ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో అన్ని పార్టీలు, అన్ని మతాలు, అన్ని కులాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం ఏకమనడానికి ఈరోజు ఒక నిదర్శనం ఐజలో జరిగినటువంటి తిరంగ ర్యాలీకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారత్ వైపు చూస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్తామనే దానికి నిదర్శనం ఇది. ఎందుకంటే కేవలం ఒకే రోజుకి ఈరోజు పాకిస్తాను కోలుకోలేని దెబ్బ జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ కాలబేరానికి వచ్చి ఈరోజు వాళ్ళు భయపడే పరిస్థితి ఉంది. కావున భవిష్యత్తులో పాకిస్తాన్ కానీ మరి ఏ దేశం కానీ మన దేశానికి వైపు చూడాలంటే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశాన్ని ఒక మెచ్చుకుంటుందంటే అది మన గర్వకారణం. ఈరోజు ఖచ్చితంగా మనమందరం ఈ యొక్క సైన్యాన్ని వెంట ఉండాలని మనవి చేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతదేశ మొన్న జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ వలన మన సైనికులకు సంఘీభావం తెలుపుతూ ఐజ పట్టణంలో ఈరోజు అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని రాజకీయ పార్టీల వారు సంఘీభావంతో ఈరోజు ఈ ర్యాలీకి వచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకే ఒక విషయం చెప్తున్నా, భారతదేశం సమైక్యంగా ఉందనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు కూడా ఎవరు వ్యతిరేకం కాదు. కానీ ఒక విషయం గమనించాల్సిన విషయం ఏమంటే ఉగ్రవాదులందరూ కూడా ముస్లింలే అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ విధమైనటువంటి పిరికి పంద చర్యలకు పాల్పడకుండా కొంతమంది సింధూర్ను గురించి కూడా ఆపరేషన్ ఆ పేరు పెట్టడం సబబు కాదని విమర్శలు చేస్తున్నారు. కానీ 26 మంది ఆడపిల్లల సింధూరాలను చడిపినటువంటి ఆ ముష్కరులకు దెబ్బగా మా ఆడబిడ్డల వైపు కన్నెత్తి చూస్తే ఏం జరుగుతుందో అనేటువంటి విషయానికి నిదర్శనంగా ఈరోజు ఈ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి అసూలు బాసినటువంటి ఆ భారతదేశ పౌరులకు మరి ఈ సింధూర్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి సైనికులకు అందరికీ కూడా వందనాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్న భారత్ మాతాకి. కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన మారణకాండకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించిన విషయం మనకందరికీ కూడా తెలుసు. ఆపరేషన్ సింధూర్తో మరి మా దేశం మీద నాయకుల్ని బలి చేస్తే సమాధానం చెప్తామని చెప్పి మరి పెద్ద ఎత్తున భారత ప్రభుత్వ సైన్యాలు మరి దాడి జరిపి అక్కడ స్థావరాల మీద, ఉగ్రవాద స్థావరాల మీద మరి బాంబులేసి పట్టుబెట్టడం జరిగింది. అదేవిధంగా భారతదేశం మీద ఇక్కడ అమాయకుల్ని బలి చేస్తే భవిష్యత్తును కూడా సహించబోమనే దానికి భారత ప్రజలందరూ కూడా ఐకమత్యంతో మెలగాలనడానికి ఈరోజు త్రిరంగ ర్యాలీ జరుగుతున్నది. దీనికి అఖిలపక్ష కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైన చేసిన నిర్వాహకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే ఈరోజు దేశంలో
2 ఆపరేషన్లు జరిగినాయి. ఒకటి ఆపరేషన్ సింధూర్ జరిగింది, ఇంకోటి దేశంలో మరి మధ్య భారతంలో ఆపరేషన్ కగార్ జరుగుతున్నది. ఇక్కడ కూడా అమాయకులు గిరిజనులు బలైపోతున్నారు. భారత సైన్యాలు ఇక్కడ మరి ఏవైతే అడవి హక్కుల మీద అడవి సంపద మీద కాపాడుకోవడానికి గిరిజనులు చేస్తున్న ఏదైతే పోరాటం ఉందో అక్కడ కూడా శాంతి చర్చలు జరగాలని, ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని, ఎట్లయితే పాకిస్తాన్తో ఒక శాంతి చర్చలు జరుపుకొని యుద్ధాన్ని ఆపినామో ఇక్కడ ఈ దేశ పౌరులే వీళ్ళు సంపద కోసము సంపదని కాపాడుకోవడానికి కోసం గిరిజనులు చేస్తున్న ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తూ ఆపరేషన్ కగార్ను కూడా వెంటనే శాంతి చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ను కూడా ఆపాలని ఈ త్రిలంగా ర్యాలీ ద్వారా ఈ మువ్వన్నెల జెండా తరపున మరి భారతదేశ ప్రజల్ని కూడా పౌరుల్ని కూడా అమాయక పౌరులు చనిపోతున్నారు, వీటిని వెంటనే ఆపరేషన్ కగార్ని ఆపాలని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన నాయకులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉగ్రవాదులు వ్యతిరేకంగా మన భారతదేశము బలంగా వాళ్ళకు బుద్ధి చెప్పింది. మరి భారతదేశం మొత్తం కూడా కుల మతాలకు అతీతంగా కూడా మన భారత సైన్యానికి సపోర్టుగా మద్దతుగా నిలుస్తుంది. ఎప్పుడైనా సరే భారతీయులంతా కుల మతాలకు అతీతంగా దేశానికి అభద్రత వచ్చినప్పుడు అందరూ మూకుమ్మడిగా ఐక్యత సాధించి దేశవ్యాప్తంగా మద్దతు తెలపాలా. మరి ఎప్పుడైనా కూడా భారతదేశం అంటే ఎవరైనా ఉగ్రవాదులు కానీ ఎక్కడైనా చూడాలంటే భయపడే పరిస్థితికి వచ్చే విధంగా మున్ముందుగా తగిన చర్య తీసుకోవాలని మన ప్రభుత్వానికి మద్దతుగా ఈరోజు మొత్తము అఖిలపక్ష కమిటీ తరఫున భారతీయులందరి తరఫున ఈరోజు మద్దతుగా ర్యాలీ నిర్వహించడం అనేది. జై భారత్, జై హింద్. పహల్గామ్ కాశ్మీర్ సంస్థ కాశ్మీర్ దగ్గర జరిగిన ఉగ్రవాదుల చర్యకు నిరసనగా ఈరోజు భారతదేశ సైనికులకు బాసటగా నిలుస్తామని చెప్పి పిలుపునందుకొని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలు. ఇలాగే సమాజంలో ఏవైతే విచ్ఛిన్నకర శక్తులు దాడి చేసినప్పుడు మనందరం కూడా ఐక్యతగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ ముగిస్తున్నాను. మొట్టమొదట ఈ దేశ సైనికులకి వందనాలు. అయితే ఈ దేశ సార్వభౌమత్వానికి కాపాడుకోవడానికి మన దేశ సైనికులు పాటుపడడానికి ఈ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు అయితే ఉన్నాయో మట్టు పెట్టడానికి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా అండగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇది చాలా తిరిగి పంద చర్య. 26 మందిని పహల్గామ్ దాడిలో చంపినటువంటి ఉగ్రవాదులు ఎవరైనా వానగాలని వెతికి పట్టి చంపాలని నేను కోరుకుంటున్నా. అయితే భారతదేశం కానీ పాకిస్తాన్ కానీ ఏమైనా కానీ శాంతిని కోరుకోవాల్సిందే. ప్రపంచమంతా శాంతిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. కావాలంటే మా రెడ్ క్రాస్ ద్వారా ఎక్కడైనా కూడా శాంతినే కోరుకుంటుంది కనుక మేము కూడా ప్రత్యేకించి శాంతినే కోరుకుంటున్నాం కనుక ఏమైనా కానీ ఉగ్రవాద చర్యలు ఇచ్చాడు జరిగినప్పుడు మాత్రం తప్పకుండా మద్దతు ఇస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. మాతాకి ఒక మాత కన్నీరు రామాయణ యుద్ధానికి దారితీసింది. సీతామాత కన్నీరు రామాయణ యుద్ధానికి దారితీసింది. అలాగే కుంతీదేవి ద్రౌపది మాత వాళ్ళ కన్నీరు భారత యుద్ధానికి దారితీసింది. అలాగే భారతీయ స్త్రీలు ఎవరినైనా సరే ఏ ముష్కరుడైనా సరే వేధిస్తే అది తీవ్రమైన యుద్ధానికి దారితీస్తుందని మరొకసారి నిరూపితమయ్యింది. పహల్గామ్లో దాదాపు 27 మందిపై ముష్కర కుంకరులు దాడి చేసి మోడీకి చెప్పు అన్నారు. మోడీకో బోలో అన్నారు. మోడీకి చెప్తే ఏం జరుగుతుందో ఇప్పుడు అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందా? పాకిస్తాన్కే కుత్తే ఇప్పటికైనా అర్థమైందా? భారతదేశం అంటే ఏమైనా చేతగాని దేశం అనుకున్నారా? బిడ్డ మేము తలుసుకుంటే ఒక్క రాత్రికి ఈ దేశాన్ని నాశనం చేసి పడేస్తాం. కానీ ఎందుకంటే ఎవరిని కూడా హింసించం, ఎవరి జోలికి పోకుండా శాంతియుతంగా సహనంతో జీవిస్తున్న దేశం మాది. అనవసరంగా గెలికితే ఆపదలో పడిపోతావు. జాగ్రత్త బిడ్డ. పాకిస్తాన్ ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. విషయానికి వస్తే మనం ఎప్పుడైతే గత నెలలో జరిగినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలు మనం చూసాము. చాలా ఘోరమైనటువంటి దాడి అది. ఈ దాడిని మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఖండించాయి. కానీ ఇప్పుడు మన దేశం ప్రస్తుతము నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఉన్నటువంటి భారతదేశము ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. మనం డిఫెన్స్లో చూసుకున్నట్లయితే S-400 మనకు ఉండడం వల్ల ఈరోజు సుదర్శన చక్రంగా పనిచేసింది. మనకు ఏదైతే పాకిస్తాన్ యుద్ధ భూమిలో
మన యుద్ధ భూమిలో చూసుకున్నట్లయితే పాకిస్తాన్ యుద్ధ భూమిలో ఏదైతే మిసైల్ లాంచ్ అవుతుందో ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్నటువంటి S-400 అనే మిసైల్ దాన్ని గుర్తించి వాళ్ళ దేశంలోనే దాన్ని దాడి చేయడం జరిగింది. అట్లాంటి డిఫెన్స్ సిస్టమ్ ఈరోజు మన దగ్గర ఉంది. అందుకు మనం ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు మనం సగర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు మనం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నాము, వారి సారథిలో ఉన్నాము. మన దేశం ఈరోజు చాలా భద్రంగా ఉన్నది. మనం చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే బార్డర్లో ఉన్న రాష్ట్రాలు వాళ్ళకు తెలుసు దేశభక్తి అంటే ఏందనేది. మన తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, దూరంగా ఉన్న వాళ్ళు కానివ్వండి, మన భారతదేశం పైన భక్తి ఉంది, కానీ చూపించలేకపోతున్నాం. ఎందుకు చూపించలేకపోతున్నాం అంటే మనకు ఆ యొక్కటువంటి అవసరాలు ఎప్పుడు రావట్లేదు. మనం చూసాం లాస్ట్ టైం కూడా మనం చూసాము. హైదరాబాద్లో కావచ్చు, గోకుల్ చాట్లో కావచ్చు, దాని తర్వాత లుంబిని పార్క్లో కావచ్చు, ఎన్నో దాడులు జరిగినాయి, ముంబైలో దాడులు జరిగినాయి. కానీ దానికి ప్రతికారంగా మనం ఏం చేయలేకపోయినాం అప్పుడు. కానీ ఆ రోజు మన డిఫెన్స్ సిస్టమ్ ఇంత స్ట్రాంగ్గా లేదు. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే మన డిఫెన్స్ సిస్టము సామెత ఉంటుందన్నమాట. అప్పుడు మహాత్మా గాంధీ ఒక చెంప కొట్టి ఇంకో చెంప చూపించమన్నారు. ఇప్పుడు అట్లా కాదు, ఒక చెంప కొడితే 10 చెంపలు తగిలేలాగా ఈరోజు మన డిఫెన్స్ సిస్టమ్ అంతా ఎదిగి ఉంది. దాంతోపాటు మోదీ గారు మన డిఫెన్స్ సిస్టానికి ఏదైతే ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో చూసుకున్నట్టయితే ఫ్రీ హ్యాండ్ లేదు మనకు. మనం ఏదైనా యుద్ధం జరిగితే వాళ్ళు వెళ్ళి పిఎం ఆఫీస్ ఇన్ఫార్మ్ చేసి వీళ్ళు ఇక్కడ పిఎం ఆఫీస్లో నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు దాన్ని ఆపరేషన్ చేయాలి అని చెప్పేంత వరకు మన సైనికులు అవతల వాళ్ళపై దాడి చేసేదానికి వీల్లేదు. కాకపోతే ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన డిఫెన్స్ సిస్టానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.